హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వచ్చి మన వ్లాగ్ ఏంటంటే, మన ఎతిన్ స్కూల్కి అయితే వచ్చేసాము. ఎతిన్ జితిన్ వాళ్ళ స్కూల్కి. సో ఇక్కడ ఏంటి అంటే సైన్స్ స్క్వేర్ అయితే నడుస్తుంది, సైన్స్ ఎగ్జిబిషన్. సో పిల్లలు చాలా బాగా తయారు చేశారు అన్నీ కూడా. సో అన్నీ నేను క్లియర్గా అయితే వీడియో తీశాను. సో ఇక్కడ ఒక్కొక్కరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారు. సో అన్ని ఎక్స్ప్లెనేషన్కి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో కొన్ని అక్కడక్కడ నేనైతే మీకు ఓన్ వాయిస్ అయితే ఉంచేస్తాను. సో స్టార్టింగ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి స్కూల్ వచ్చేసి శ్రీనగర్ అండి, గాజువాక దగ్గర యాప్లై ఇంగ్లీష్ మీడియం స్కూలు. సో ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడితే చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు ఇస్తున్నారు. సో ఆ గేమ్స్లో మనం విన్ అయితే దానికి సంబంధించిన గిఫ్ట్స్ కూడా పెట్టారు. అలానే డ్రామాలు కూడా పెట్టారండి, చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్స్ చెప్పాలి. మనకి ఇక్కడ చిట్టీస్ అయితే ఉన్నాయి, చిట్టీస్ మీద నేమ్స్ అయితే రాశారు. సో ఆ వచ్చిన నేమ్కి మనం ఆపోజిట్ వర్డ్ చెప్పాలి అని అక్కడ పాప అయితే పెట్టింది. సో ఆ గేమ్ అయితే ఆడాము. 2 తీసాము, బట్ ఒక్కటే కరెక్ట్గా చెప్పాము, ఇంకోటి రాంగ్ వచ్చేసింది. సో కరెక్ట్గా 3 చెప్తే చాక్లెట్స్ అవి ఇస్తుంది తను. సరే అని చెప్పి ట్రై చేసాము, బట్ ఒకటి కరెక్ట్ అయింది. బట్ మిగతా 2 ఇంకా సెకండ్ రాంగ్ అయిపోయింది కదా, ఇంకా ఆడలేదు అక్కడతో. ఇంకా అప్పటికే చాలా ఉన్నాయి, అక్కడ దగ్గరే టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి ఇంకా ఒకటి కూడా మేము నీట్గా వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూపిస్తుంది కదా, అందులో చిట్టీస్ అయితే రాశారు వాళ్ళు. అందులో మనం తీసి అక్కడ వచ్చిన నేమ్కి దాని ఆపోజిట్ వర్డ్స్ చెప్పాలి. సో ఫస్ట్ది అయితే కరెక్ట్గా చెప్పాం, కానీ సెకండ్ది చెప్పలేకపోయాము. ఇలా చాలా రకాల డిఫరెంట్గా పెట్టారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి అన్నీ కూడా ఇందులో నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. అలానే ఎతిన్ ప్రాజెక్ట్ చేశాడు కదా, సో ఎతిన్ ప్రాజెక్ట్ కూడా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కూడా మీకు ఇందులోనే చూపిస్తాను. సో చూసేయండి. Good morning all. We welcome you all to escape to the Gopal Bar and Hilsa Fish. In the kingdom of Krishnanagar in Bengal, there lived a king called Krishna Chandra. Among his courtiers, his favorite one was Gopal, Jester. Gopal's wits would often come to the king's rescue during his sticky situations. Once it was season of Hilsa Fish, no one would stop talking about it. Fish monsters saw nothing but Hilsa Fish. How much is this inside? That's very nice. Take it and enjoy. And in the palace too, the courtiers could discuss nothing but the Hilsa Fish. Your Majesty, shall see the huge inside corner first. Stop it! Are you a courtier or a fisherman? The courtier fell silent with the downcast eyes. At the same time, the king felt guilty. I'm sorry. I lost my temper. It is the season of Hilsa Fish and Nova. Not even Gopal can stop me with talking about Hilsa Fish. Not even for 5 minutes. Oh, I think I could, Your Majesty. Then let me see you by a huge Hilsa and read it to travel without even asking you a word about it. I accept your challenge. After a few days. Fish! What's the matter? Why are you studying yourself in the dark? I told you I was going to buy a huge Hilsa Fish. Please listen to me. You can't possibly go out with a strange place for rats. What are you up to? How many times must I tell you, woman, I'm going out to buy a huge Hilsa Fish? What has happened to him? He has gone mad. Gopal bought the Hilsa Fish and started walking towards the palace. Look at this man. Isn't he comical? He must be a madman. I think he's a mystic. What do you want? I want to see the king. You can't see the king. Oh, like that? Then let me try some other way. Okay, stop. Hey, this man crazy. Throw him out at once. Let me go in. I want to see the king. Bring that man in here and try. Yes, Your Majesty. Gopal was brought before the king. Let's see what happens next. See what's happening. Gopal, the man has lost
Alright, Gopal, out with it. Why are you accepting this fashion? Your Majesty, you seem to have forgotten something. Strangely enough, no one seems to be better in examination today. From the market to the palace and in the court, the soul and the whatever. It's something. Only then did the king remember the challenge he had thrown to Gopal. Everyone laughs. Well, Gopal, congratulations. You have achieved the impossible once again. It's my pleasure, Your Majesty. Thank you. సూపర్. చూసారు కదా వాళ్ళు ఎంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. అలా పిల్లలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చిన్న పిల్లలతో సహా అసలు ఎక్కడ తడబడకుండా భయపడకుండా మంచిగా చాలా బాగా చెప్పారు. వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ చేసుండి అలా ఎంత బైహార్ట్ చేసి ఉంటే వాళ్ళు నీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కదా. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి అన్నిటిలో కూడా మనం పార్టిసిపేట్ చేపిస్తూ ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఎత్తిని ఇందులో చేపించాను. సో వాడికి సంబంధించింది ఎత్తిన కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇలా ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి. ఇక్కడ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నార్మల్గా ఏంటి అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎవరైనా వచ్చి అడిగితే కానీ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయరు కదా. కానీ ఇందులో పిల్లలు ఏంటి అంటే మనం ఒక్కొక్కటి చూడడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు అందరూ లేచి నిలబడి వాళ్ళ టాపిక్స్ గురించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. ఇంకా కొంతమంది అంటే మేమే వద్దన్నాము అంటే అప్పటికి మేము థర్డ్ డే అప్పటికి 3 days వాళ్ళు చెప్పి ఉంటారు కదా అని చెప్పి ఇంకా అందరి దగ్గర పాపం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి కొన్ని బాగా అంటే మనకి అర్థం కానివి తెలియనివి కొన్ని అయితే వాడిని అడిగితే వాళ్ళు బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 days కూడా చాలా బాగా జరిగింది ఎగ్జిబిషను. చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా పిల్లలందరూ. వాళ్ళు కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు దీని ద్వారా. ఇటువంటి పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే తెలియని విషయాలు కూడా వాళ్ళు చాలా వరకు తెలుసుకోగలుగుతారు. అలానే పిల్లలు మనకి బయట ఎలా ట్రీట్ చేయాలి, పీపుల్స్తో ఎలా మాట్లాడాలి, మనం ఒక స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా ఉండాలి అనేది అంతా కూడా వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి షై ఫీల్ అనేది పోతుంది. నార్మల్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పిల్లలు ఎక్కువ మంది ఆల్మోస్ట్ షై ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని ఏదైనా అడిగినా కూడా వాళ్ళు చెప్పాలంటే భయపడుతూ సిగ్గుపడుతూ అటు ఇటు పారిపోతూ ఉంటారు. కానీ మనం ఇలాంటివన్నీ చేపిస్తూ వాళ్ళతో చిన్నప్పటి నుంచే కొంచెం ధైర్యంగా అన్నిటిలో పార్టిసిపేట్ చేపిస్తే ఏంటి అంటే వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ వస్తుంది, అంతా అర్థమవుతుంది. సో ఏదైనా కూడా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా నీట్గా వాళ్ళు ఏదైనా కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారు. సో దాని గురించి అని చెప్పి చేసాము. ఇక్కడ ఏంటంటే పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ గురించి పిల్లలు 3 cities ఇచ్చి వాటిల్లో పెట్టించారు. సో వాళ్ళ కరెక్ట్గా పెడితే దీనికి కూడా మనకి వాళ్ళు చాక్లెట్స్ అనేవి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా జరిగింది. పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్లో మనం వాళ్ళు ఇచ్చిన పేపర్స్ చూసి పెట్టాలి. సో పిల్లలకి మనం పిల్లలతో పెట్టించడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఇది ఏంటంటే వచ్చిన వాళ్ళకి పేరెంట్స్కి పెట్టారు ఇది. సో అలా పెట్టి కరెక్ట్ అయితే చాక్లెట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో అలానే ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారేమో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మంచి వీడియోస్ని వ్లాగ్స్ని మీకు ముందుకు తీసుకురావాలి అంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది బెల్ సింబల్ క్లిక్ చేయట్లేదు. బెల్ సింబల్ క్లిక్ చేయకపోతే ఏంటి అంటే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది రాదు. సో నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ క్లిక్ చేయగానే అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.
వ్లాగ్స్ అనేవి మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఇంకా మనకి ఒక 5 to 10 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. చాలా బాగా పిల్లలు కొన్ని చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. అవన్నీ కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడుతున్నాను. ఎందుకంటే మరీ స్లో పెట్టినా కూడా మీకు చూడడానికి కూడా బోర్ వస్తుంది. అలానే వీడియో కూడా లెంత్ అయిపోతుంది కదా. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు అన్నీ చూపిస్తున్నాను. ఫాస్ట్గా పిల్లలు తీసినవి అన్నీ కూడా ఏది మిస్ కాకుండా అన్నీ పెట్టాను. ఇక్కడ బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. చిన్న పిల్లలు కూడా చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అలానే వాటిని తయారు చేయడానికి నిజంగా దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. పిల్లలకి పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో. ఎందుకంటే ఎత్తింది ఫారెస్ట్ది మేము చేసినప్పుడు అర్థమైంది. అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో. అలాంటిది ఇక్కడ నిజంగా ఒక్కొక్కరు ఎంత డిఫరెంట్గా చాలా వెరైటీస్ చాలా మోడల్స్ చేశారు. ఇక్కడ చూడండి బాబు ఒకటి చేస్తున్నాడు. అది ఎలా పైకి రాకెట్ లాగా వెళ్తుందో చూడండి మీరే. అదంతా చేయడానికి నిజంగా చాలా టాలెంట్ ఉండాలి. అవన్నీ చేయాలి అంటే ప్రిపేర్ చేయాలి అంటే ఒక్కొక్కరికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, వాటిని తయారు చేయడానికి వాళ్ళు చాలా టైం పడుతుంది. అలానే వాళ్ళు తయారు చేసి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేటు. ఈ ఏజ్లో వాళ్ళు అంతలా చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. చిన్న పిల్లలు అంతలా తయారు చేసి చాలా బాగా చూపించారే, ప్రతిదీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారే అనిపించింది. నాకు ఎందుకు అసలు మిస్ కాకూడదని చెప్పి ప్రతిదీ కూడా వీడియో అయితే షూట్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. సో చూడండి. ఇక్కడ ఇది రౌండ్ అవుతుంది కదా, అది ఏంటంటే బ్యాటరీతో మళ్ళీ హ్యాండ్తో మూవ్ చేసే పని లేదంట. బ్యాటరీ సిస్టము, బ్యాటరీ వాళ్ళు తయారు చేశారు. మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అది 3 times 2 times కానీ అక్కడ ఆగితే వాళ్ళు దానికి సంబంధించి ఏదో గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. అది మనం హ్యాండ్తో మూమెంట్ కాకుండా బ్యాటరీ సాయంతో అది అలా తిరుగుతుంది. నిజంగా ఇలాంటివి చేయడానికి చాలా టాలెంట్ ఉండాలి. అలానే బ్రెయిన్ కూడా చాలా యూజ్ చేయాలి. ఇవి చేయడానికి పిల్లలు నిజంగా ఎంత సెర్చ్ చేసి ఉంటారో కదా. అంటే వాళ్ళు ఓన్గా కాకపోయినా యూట్యూబ్లో చూసి గూగుల్లో సెర్చ్ చేసి అదంతా చేయాలి కదా. చేయడానికి వాళ్ళకి టైం టేకింగ్ చాలా తీసుకుంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది కూడా. ఆ ప్రాసెస్ చూసి దాని ప్రకారం